హాయ్ గైస్, ఈరోజు మిల్ మేకర్ పాస్తా కర్రీ చూద్దాం. ముందుగా మిల్ మేకర్ పాస్తా తీసుకోవాలి. ఒక ప్యాన్లో వాటర్ బాయిల్ చేసుకోవాలి. వాటర్ బాయిల్ అయ్యేలోపు ఒక ఆనియన్, ఒక టమాటా, 2 పచ్చిమిర్చి కట్ చేసుకుందాం. ఈలోపు వాటర్ బాయిల్ అవుతున్నాయి కదా, దీంట్లో పాస్తా వేసుకోవాలి. పాస్తాని బాగా ఉడకపెట్టుకోవాలి. ఒక 5 minutes. ఇంకా బాయిల్ అవ్వలేదు కదా. తర్వాత 5 minutes అవ్వాక మిల్ మేకర్ కూడా ఆ వాటర్లో వేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మిల్ మేకర్ సాఫ్ట్ అయ్యేదాకా కలుపుకోవాలి. సాఫ్ట్ అయ్యాక ఒక గిన్నెలో వాటర్ ఇంకిపోయేదా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్లో ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ తెక్కాక జీలకర్ర వేసుకుందాం. అదే ఆయిల్లో ఉల్లిపాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. ఉల్లిపాయలు కొంచెం త్వరగా కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకుని ఫ్రై చేసుకుందాం. తర్వాత టమాటా వేసుకుందాం. టమాటా కూడా సాఫ్ట్ అయ్యేదాకా బాగా ఫ్రై చేసుకున్నాక కింద కొడుకున్న పాస్తా మిల్ మేకర్ వేసుకుని బాగా ఫ్రై చేద్దాం. ఆనియన్స్ వేసేటప్పుడు ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ యాడ్ చేసుకుందాం. దాని తర్వాత సాల్ట్ తగినంత, కారం తగినంత, పసుపు, లేదు చికెన్ మసాలా వాడినా మీ దగ్గర మసాలా ఉంటే వాడచ్చు. వాటర్ యాడ్ చేసుకుని లో ఫ్లేమ్లో ఒక 10 to 15 minutes చేసుకుంటే మన కర్రీ రెడీ అయిపోతుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.